నమస్కారం అండి. నమస్కారం సార్. సార్ ఇప్పుడు మీరు వెబ్‌సైట్ ఎన్ని సంవత్సరాలుగా వాడుతున్నారండి? మీకు ఒకసారి మీ పేరు, మీరు ఏ పంటలు వాడుతున్నారు? ఒకసారి తెలియజేస్తారా మాకు? సార్ మాకున్నదైతే వరి మాత్రం ప్రస్తుతానికి. ఓకే. వరికి నేను గత 3 ఇయర్స్ నుండి వాడుతున్నా. ఓకే. అప్‌సైట్ వాడడం. ఓకే. అయితే నేను వాడుతున్న ప్రతి ఏటా కూడా నాకు కూడా దిగుబడి రావడం జరుగుతుంది. హుహు. అప్‌సైట్ వల్ల కూడా ఇప్పుడు మనం స్టార్టింగ్ నుండి హ్మ్. మన విత్తనం శుద్ధి నుండి మనం దీన్ని వాడొచ్చు. హుహు. మధ్యలో మళ్ళా నాటేసేటప్పుడు కూడా ఒకసారి పిండిలో కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఆ తర్వాతకి కూడా మనం మళ్ళా మధ్యలో దశలో కూడా దీన్ని వాడొచ్చు. హ్మ్. ఇది వాడడం వల్ల ఏందంటే ఉపయోగాలు ఏందంటే మంచి గ్రోతింగు, మళ్ళీ పోతే కింద కూడా పిలిక శాతం ఎక్కువ వస్తుంది. ఓకే. హ్మ్. హ్మ్. గొలుసు నాణ్యత ఉంటుంది. బాగా కూడా వచ్చేస్తుంది. హ్మ్. ఓకే సార్. ఇది చాలా పర్ఫెక్ట్ దీన్ని వాడడం వల్ల. ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి ఇది నేను అన్నపూర్ణ పెట్టినా నేను. అన్నపూర్ణ అండి. అన్నపూర్ణ ఇది ఓకే. వరి. ఓకే. ఓకే. గొలుసు మాత్రం చాలా మంచిగానే వచ్చింది. దగ్గర దగ్గర గొలుసు బాగున్నది మంచిగానే. హుహు. ఇంకా పోతుంటే కూడా బాగానే హైట్ కూడా మంచిగా హైట్ ఉంది. కానీ ఇది వాడడం వల్ల అప్‌సైట్ వాడడం వల్ల ఇది అన్ని వరులు పడ్డాయి కానీ ఇది మాత్రం పడలేదండి. అంటే ఈ పొలం నిటారుగా నిలబడే ఉంది. నిటారుగా నిలబడే ఉంటుంది. నిలబడే ఉంది. ఏంది అని పక్క వాళ్ళు కూడా పరిచయం అవుతున్నారు. అంటే ఇట్లా అప్‌సైట్ వాడినా దానివల్ల ఏరు శాతం ఎక్కువ గ్రోతింగ్ రావడం వల్ల ఇది పడడం జరగలేదు. మీరు కూడా దీన్ని యూజ్ చేస్తామని కొంతమంది రైతులు కూడా అన్నారు. వాళ్ళకు కూడా చెప్పిన నెక్స్ట్ ఇయర్ కూడా వాళ్ళు వాడతాను కూడా చెప్పారు నాతోటి. అంటే ఒక రకంగా ఏంటంటే మన మనిషికి వెన్నుముక ఎట్లా బలంగా ఉందో ఆ కర్ర లోపల అలా బలంగా ఇచ్చింది అన్నట్టే. ఒకసారి చూడండి, కాకపోతే కింద కాండం చూడండి ఒకసారి ఎంత ఎట్లా ఏపుకొచ్చింది. ఇంకా కింది దశలకు పోతే ఇంకా కింద కూడా ఇంకా చాలా ఇంకా మంచి గ్రోతింగ్ వస్తుంది. అంటే ఇప్పుడు మీరు వరి పంట అంటున్నారు కదా, అంటే ఏ టైంలో వాడుకోవాల్సి వస్తుంది? అంటే ఇది కోత దశలో మొదట్లో నాటేసే సందర్భంలో ఏ టైంలో వాడుకోవాలి? మనం మొదట్లో విత్తన శుద్ధి అప్పటి నుండే స్టార్టింగ్ నుండే వాడడం బెటర్. మనం ఒడ్లు నాశనం పోసేటప్పుడు కూడా దీన్ని యూజ్ చేసుకుంటే, ఎందుకంటే అప్పుడు మనకు గింజ మొలక శాతం కూడా మంచి పర్ఫెక్ట్ వస్తుంది. మళ్ళీ పోతే మనం నాటేసేటప్పుడు కూడా మనం 20 కానీ డిఏపి కానీ ఏదైతే ఉంటుందో ఎకరానికి చొప్పున ఒక 250 గ్రాములు మనం అది 160 గ్రాములు ప్రస్తుతానికి వాడుకున్నాం అనుకో చాలా పర్ఫెక్ట్గా మంచిగా పనిచేస్తుంది ఇది. ఇక కొంతమంది రైతులు దీన్ని వాడడం వల్ల ఏం ఉపయోగాలు, ఇది వాడకపోవడం కూడా ఏమన్నా అట్లా కూడా అని కొత్త అభ్యసం చేస్తారు. అట్లేం లేదు, వాడితేనే కంపల్సరీ దీని నాణ్యత అనేది తెలుస్తుంటుంది. నాకైతే నేను మాత్రం వాడుతున్నా, ఖచ్చితంగా ఇది మంచి నాణ్యత కలిగి ఉన్నది. అంటే ఇప్పుడు మామూలుగా కొంతమంది అంటారు వాడకపోతే పంట పండదా, మందులు మంచి ఎత్తు అయిపోతుంది, మంచి వంగడం పెడితే సరిపోతుంది అనే వాళ్ళు ఉంటారు కదా, అలాంటప్పుడు ఏమంటారు? అట్లేం లేదు. ఇప్పుడు వాడకపోతా అంటే దేనిది దానికే ఉంటుంది. ఇప్పుడు మనం ఇవాళ ఆహారం తీసుకుంటాం, దేనిది దానికి ఉంటుంది. దీనివల్ల కూడా దీన్ని తీసుకోవడం వల్ల ఏంటంటే ఏరు శాతము గట్టితనము అనేది ఉంటుంది. దీనికి ఉండే ఉపయోగాలు దీనికి ఉన్నాయి. అట్లా ఒకసారి రైతులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, దీన్ని ప్రతి ఒక్క రైతు కూడా వాడచ్చు. దీనివల్ల మంచి గ్రోతింగ్, మంచి ఏరు శాతం ఉంటుంది. ఒకసారి ఆలోచించండి మీరు.